వారం 10 రోజులుగా మీరు మీ నోరు వాడుకొని గొంతు చించుకుని కేసు వాదిస్తున్నారు. డబ్బు కోసమే కదా? ఇలా వాదించి డబ్బు సంపాదించడం మీరు మీ నోటితో చేస్తున్న వ్యభిచారమా? ఆ టైపు చేసే ఆవిడ చేతులు వాడుకోవడం చేత్తో చేసే వ్యభిచారమా? మిషన్ కుట్టే ఆడవాళ్లు కాళ్ళతో మిషన్ తొక్కడం కాళ్ళతో చేసే వ్యభిచారమా? ఎన్నో ఆఫీస్లో, ఫ్యాక్టరీలో, వ్యాపారాల్లో ఒక్కొక్కరు ఒక అవయాన్ని వాడుకొని డబ్బు సంపాదిస్తారు. అవేవి వ్యభిచారం కానప్పుడు నాకు అక్కడికొచ్చిన నా గర్భాశాన్ని నేను వాడుకోవడం వ్యభిచారమా? చప్పట్లు కొట్టండియా. అమ్మా, మీరు చెప్పే పద్ధతిలో వ్యభిచారాలు కూడా మేం చేసేది వ్యభిచారం కాదు, ఉద్యోగం అంటారు. తప్పు లాయర్ గారు, మీరు వాదించేది తప్పు. వ్యభిచారం అనేది ఒక మనిషిని సుఖపెట్టడానికి చేసే వ్యాపారమే గాని ఒక మనిషి కష్టాన్ని తీర్చేది కాదు. సంతానం లేని వారు వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ పద్ధతిని వాడితే తప్పులేదని మీరే అన్నారు.